అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. క్రిస్మస్ పండుగ రోజు ఇలా అయితే అయిపోయింది అనమాట. చర్చ్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే వీడియోస్ అయితే వచ్చేసి ఇలా వీడియో తీసాక కొద్దిగా ఇలా బయటకు వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నామన్నమాట. మా బుడ్డి కూడా అప్పుడే చూస్తున్నాడు, నిద్రపోయి అప్పుడే తీసినప్పుడే మార్నింగ్ 2:33 అయిపోయింది అనమాట. మా బిట్టు కూడా ఫుల్ నిద్రలో ఉన్నాడు. లేపేసరికి కొద్దిసేపు ఏడ్చాడు. మా బిట్టు ఏమో మా తమ్ముడిని ముద్దు పెట్టుకోవాలి ఎత్తుకోవాలని బాగా కోరుకుంది అనమాట వాడికి. కానీ ఇప్పుడే చిన్నపిల్లగాడు కదండి, హ్యాండిల్ చేయలేడు మళ్ళీ అనేసి నేను ఎక్కువ ఇవ్వట్లేదు. వాళ్ళ తమ్ముడిని ముద్దు పెట్టేసుకొని అలా అయిపోయిన తర్వాత అక్కడ పక్కనున్న పశువుల పాక సెట్ అయితే చాలా బాగుంది, మస్తు అనిపించింది అసలు. అక్కడ అవన్నీ దగ్గరికి వెళ్ళేసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. చూసారు కదా, చాలా బాగుంది డెకరేట్ అదంతా కూడా. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశారు, చాలా బాగుంది. అక్కడ పక్కనే క్రిస్మస్ ట్రీ అవన్నీ ఉంటే వాటి దగ్గర కూడా వెళ్ళేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. మా వారు బుడ్డిగా నెత్తుకుంటూ ఫుల్ చల్లండి, మార్నింగ్ టైం కదా. పక్కనే బాలయేసు కూడా ఉంటే అక్కడికి వెళ్ళి బాలయేసు దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇలా ముందుకైతే వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడైతే లోపల చర్చి అయితే జరుగుతుంది అనమాట. లోపల చర్చి టైంలో మొత్తం వీడియో అయితే రికార్డ్ చేసాం, కానీ ఎక్కువ మంచిగా విన్ రావట్లేదు అనమాట. క్లమ్జీగా వస్తుంది వాయిస్ కూడా అనేసి తీసేసి నార్మల్గా వాయిస్ నేనే చెప్తున్నాను, మీకు అంత క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన కొత్తగూడెం చర్చి అనమాట. చాలా బాగుంది కదా, ఫుల్ జనం కూడా మస్తు వచ్చారు. చర్చి చాలా బాగుంటుంది. చాలామంది తెలియని వాళ్ళు అయితే వీడియో ద్వారా కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా అందరినీ ఇలా కవర్ చేసాము. వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా ఇంట్లో మేము వేసుకున్న పశువుల పాక. ఇది అత్తమ్మ తయారు చేశారన్నమాట. ఈ డెకోర్ ఇదంతా కూడా అత్తమ్మే సింపుల్గా చేశారు, చాలా బాగా వచ్చింది. కానీ ఇది ఒక వీడియో షార్ట్ వీడియోలో చూసి సేమ్ అలానే చేయాలనుకొని చేసాం, చాలా బాగా వచ్చింది. మొత్తం అత్తమ్మ క్రెడిట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బిట్టు తేపకు పోయి దాని దగ్గర ఆ బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, శాంటా తాత బొమ్మలు అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ రోజు మాకు 2 days ముందు మేము ఫేషియల్ చేసుకున్నాము, బయటకి ఎటు వెళ్ళలేము కదా అనేసి పప్పాయ ఫేషియల్ కిట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. అదైతే వచ్చేసింది అనమాట. దీని కాస్ట్ కూడా 1402నో 3నో పడింది ఆఫర్లో. దానికి మసాజ్ చేసుకోవడానికి కూడా మనకు అది ఇచ్చారనమాట. మిషన్ అనేది చాలా బాగుంది. ప్రొడక్ట్స్ అయితే నేను నార్మల్గా చేతితోనే చేసుకున్నాం. ఇక్కడ మా మామయ్య హెచ్డికి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను మీ ఛానల్ వాళ్ళకి అనేసి అట్లా హెచ్డి చేస్తున్నారు. చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుందనమాట. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్గా జరిగేసింది. మీ అందరికీ ఈ వీడియోస్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ మా ఒక్కొక్కటి చూపిద్దాం, ఓపెన్ చేయనేసి ఇట్లా ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి చూపిద్ది. లాస్ట్ ఫైనల్లీ మనకి సిరం అనేది ఫేస్కి అప్లై చేసుకోవడానికి అయితే ఇచ్చారనమాట. పర్లేదు, ఫేస్ అయితే బాగానే ఉంది. మేము ఇంట్లో చేసుకున్నాం కాబట్టి లైట్గా చేసుకున్నాము. వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే మాకైతే రాలేదనుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఒక క్రీమ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చి స్క్రబ్ జెల్, తర్వాత వైట్నింగ్ క్రీము, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఆ తర్వాత లాస్ట్కి ఇవన్నీ అయిపోయిన తర్వాత సిరం తోటి ఇట్లా లైట్గా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకోవాలి. 24 hours వరకు కొంచెం సోప్ అనేది వాడుకుంటే ఫేస్ గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక బాబుతో అంత ఎక్కువ అయితే చేసుకోలేకపోయాను. నెక్స్ట్ డే ముందు రోజు ఇలా పిండి వంటలు అవన్నీ, అరిసెలు, కారపూస, గజ్జికాయలు, గవ్వలు, బిస్కెట్లు అవన్నీ అయితే చేశారు మా వాళ్ళు. ఇక నెక్స్ట్ డే పండగ రోజు బిర్యానీ అనమాట. మామూలు ఫుల్ లాగా అయితే చేయలేకపోయాము, ఇలా షార్టే వచ్చేసింది. నేను ఇది మొత్తం షార్ట్ వీడియో లాగా కూడా సెట్ చేసి పెడతాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుందన్నమాట. ఇట్లా అందరం కలిసి చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ చాలా ఉంటుంది. మా వీటికి ఇక్కడ దండం పెడుతున్నాడు అనమాట హెచ్డికి. హాయ్ ఫ్రెండ్స్ అని హెచ్డి చేస్తూ ఉన్నాడు తేపకి. కానీ బాగుంటుంది అందరితో సరదాగా. ఈయన చిన్న అబ్బాయి అనమాట, చిన్ని. ఇలా అందరూ ఇలా కూర్చొని తినేసాము. స్వీట్స్, థమ్స్అప్, కేకులు, ఫుల్ బిర్యానీ ఫుల్ గుమ్మేసినాం. నేను మంచి తినే టైంకి మా బుడ్డోళ్ళు వేస్తాడు. అలా పెట్టుకున్నా కొద్దిగా తినగానే మళ్ళీ మా బుడ్డిగాళ్ళు వేస్తే వాళ్ళు ఎత్తుకొని పోయినా తర్వాత తిన్నా కొద్దిగా. మళ్ళీ చిన్నపిల్లలు ఎప్పుడు వస్తే అన్నట్టు కదండి, మనం తల్లి తినే టైంకే లేస్తారు వాళ్ళు. మా బుడ్డోడైతే లేచిండు. లాస్ట్ ఫ్రెండ్ కేక్ కట్ చేసినాక ఇవన్నీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొద్దిగా వీడియోస్ కూడా తీసుకున్నాను, కానీ అవి కొన్ని క్లిప్స్ అయితే ఎక్కడో మిస్ అయ్యండి, లేవు. ఇంకా ఏమన్నా ఉంటే నేను అన్నీ చూసి తప్పకుండా పెడతాను అవన్నీ. ఈ లెహెంగా అక్క నేనైతే సేమ్ తీసుకున్నాము. ఈ లెహెంగాకి కాంట్రాస్ట్గా నేను చున్నీ అనేది అయితే మార్చుకున్నాను అనమాట. అది నాకు అంతగా నచ్చలేదు. ఇది ఆ రోజు నైట్ మేము దిగిన పిక్స్ అనమాట కొన్ని చర్చిలోని. మా బుడ్డిగాడు ఇక్కడ చూడండి పడుకునే ఉన్నాడు
ఫొటోస్ దిగుదామంటే లాస్ట్లో నేను అత్తమ్మ మేము ముగ్గురం కలిసి కొన్ని సరదాగా అట్లా నవ్వుకుంటూ దిగిన ర్యాండమ్ పిక్స్ చాలా బాగా వచ్చాయి అనమాట. తర్వాత నేను అత్తమ్మ ఇది నా ఆ రోజు శారీ అనమాట, క్రిస్మస్ డే రోజు. చాలా బాగుంది శారీ కూడా, సింపుల్ అండ్ సూపర్గా అనిపించింది నాకైతే. ఐ హోప్ మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పశువుల పాక దగ్గర మేము రెడీ అయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం కదా, ఇంట్లో మేము తయారు చేసుకున్నది చిన్నది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అందరం ఫ్యామిలీ సెల్ఫీ సూపర్ వచ్చినాయి ఈ ఫొటోస్ అన్నీ కూడా. నేను మా వారు స్టార్టింగ్లో చెప్పాను కదా చేసినవి వంటలు, పిండి వంటలు, కారపూస, అరిసెలు, గజ్జికాయలు, గవ్వలు, బిస్కెట్లు కూడా ఉన్నాయి, అయిపోయి తినేసాము. మా వీడియో కనుక తప్పకుండా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.